గల్వాన్ క్లాష్ జరిగిన తరువాత ఆ గల్వాన్లో భారత సైన్యం కూడా ధీటైన జవాబిచ్చింది పిఎల్ఏ సైనికులకి. వాళ్ళు ముందు మన వాళ్ళని హతమార్చితే దానికి ప్రతిగా మనం కూడా చాలా గట్టిగా రిటాలియేట్ చేశాము అని చెప్పేసి మనం చాలాసార్లు గ్లోబల్ రౌండప్లో మాట్లాడాము. అనేక రకాల చర్చల్లో కూడా అక్కడక్కడ సందర్భాల్లో మనం ఎప్పుడు చెబుతూనే ఉన్నాం. సో ఇప్పుడు రీసెంట్గా ఈ వారంలో జరిగిన ఒక పరిణామం ఏంటంటే భారత ప్రభుత్వము కొంతమంది పిఎల్ఏ సైన్యంపై అటాక్ చేసిన వాళ్ళని వాళ్ళ 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 పైన చేసిన వాళ్ళకి ఒక గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తూ మన సైనికుల్ని మనం గౌరవించుకున్నాం. భారత ప్రభుత్వం చేసింది. అఫ్కోర్స్ ఆ సైటేషన్ వీడియో రిలీజ్ చేయడము, ఆ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ కొంతసేపటికే సోషల్ మీడియా నుంచి తీసేయడము ఇవన్నీ జరిగినాయి. ఎందుకు సైటేషన్ తీసేశారు ఆ వీడియోని అనేది ఒక విషయం. చైనా అనవసరంగా మనం దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడము అనే ఉద్దేశమా, లేకపోతే ఇంకోటి ఆ రీజన్స్ ఏమైనా చెప్పొచ్చు. బట్ ఈ గ్యాలంటరీ అవార్డ్స్ మన భారత సైనికులకు ఎక్కడైతే గల్వాన్లో జరిగిన సంఘటనలో పాల్గొన్న వాళ్ళకి గ్యాలంటరీ అవార్డ్స్ ఇవ్వడం మాత్రం చాలా గొప్ప పరిణామం, గొప్ప అంశం. వీటి రెండింటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే గల్వాన్ ఒకటే కాదు, మనకు ఎల్ఏసి అదే చైనాతో పోరాడిన వాళ్ళని. ఎందుకంటే దీంట్లో 1-2 ఘటనలు మనకు తవాంగ్ దగ్గర జరిగినాయి, యాంగ్సే దగ్గర జరిగింది. మనకు తెలిసిన విషయం అది. యాంగ్సే దగ్గర జరిగిన విషయంలో మనం వాళ్ళని చాలా ధీటుగా సమాధానం ఇచ్చాం వాళ్ళకి. మనకు విశ్వసనీయ వర్గాలతో తెలుస్తోంది ఏంటంటే కనీసం అంటే ఒక 4-5 చైనీస్ సైనికులు చనిపోయి ఉండొచ్చు అంటున్నారు. అంటే వాళ్ళు మనం కొట్టిన గాయాలకి వాళ్ళు బతికే అవకాశాలు కనిపించట్లేదు. అలాగే 10 మంది దాకా వాళ్ళ పిఎల్ఏ సైనికుల్ని మనం బందీలుగా తీసుకున్నాం మనం. తర్వాత ఒక ఫ్లాగ్ మీటింగ్ పెట్టారు, వాళ్ళు వైట్ ఫ్లాగ్ తీసుకొని వచ్చారు, మీటింగ్ పెట్టారు, వాళ్ళని ఇచ్చేయడం జరిగింది. 2 దేశాలు కూడాను స్టేట్మెంట్ ఏమి ఇచ్చాయంటే ఏదో చిన్న ఘర్షణ జరిగింది, అది లోకలైజ్డ్గా దాని సమస్యను పరిష్కరించుకున్నారని చెప్పారు, కానీ డీటెయిల్స్ బయటికి రాలేదు. అటువంటి ఘటనలలో పాల్గొన్నటువంటి మన వీర సైనికులకు గ్యాలంటరీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు సైటేషన్ ఇస్తారు. వీళ్ళకి ఎందుకు గ్యాలంటరీ అవార్డు ఇస్తున్నారు, సైటేషన్ ఇస్తారు. దాంట్లో స్పష్టంగా చైనీస్ పిఎల్ఏని వీళ్ళు ఎలా అడ్డుకోగలిగారు అన్నటువంటి సైటేషన్స్ ఇచ్చారు. ఆ సైటేషన్స్ ఆధారంగా ఇప్పుడు మనకేం తెలుస్తోందంటే నిజంగా మన వాళ్ళు చాలా ధీటుగా అక్కడ సమాధానం ఇచ్చారు. చైనా కంగు తినింది, దెబ్బ తినింది అని మనకు తెలుస్తోంది. పైపెచ్చు దాంట్లో మేజర్ సౌరవ్ కుమార్ అని చెప్పేసి 15 బటాలియన్ కుమావ్ రెజిమెంట్ చెందినటువంటి వ్యక్తి. ఆయన మన చికెన్ స్నెక్ కారిడోర్ ఏదైతే ఉందో సిలిగురి కారిడోర్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిఎల్ఏ స్థావరాల లోపలికి వెళ్ళి, అటువైపు వెళ్ళి చైనా కబ్జాలో ఉన్నటువంటి టిబెట్ లోపలికి వెళ్ళి చాలా ఆపరేషన్స్ చేసి వచ్చారు. దానివల్ల చాలా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆపరేషన్ దోర్జీ అని పేరు పెట్టారు దానికి. దోర్జీ అన్నది టిబెటన్ పదం, అది అంటే ఆ ప్రాంతంలో వెళ్ళి చేశారు ఆయన. కాబట్టి ఆయనకు సైటేషన్ ఇచ్చారు. అంటే మనం మడిగట్టుకొని ఎల్ఏసీ మీద కూర్చోలేదు. మనం చైనాకి మనం ధీటుగా సమాధానం ఇస్తున్నామని అర్థం చేసుకోవాలి. వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏమో వాళ్ళు వచ్చేస్తున్నారు, హమారీ సైనాకో పీట్ రహా హై అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మన గ్రామాలన్నీ ఎత్తుకుపోయారని చెప్పి వీళ్ళు విశ్లేషణ ఇస్తున్నాడు. వాళ్ళకు కనీసం ఇప్పుడైనా వాళ్ళకు తెలిసి వస్తుందని నేను అనుకుంటాను. మనమే అక్కడికి వెళ్ళి కోర్టు కూడా ఆపరేషన్ చేసి వచ్చాం, కానీ చెప్పలేదు బయట. ఎందుకంటే చెప్తే దానివల్ల చైనా మళ్ళీ ఏదో పెద్ద దేశం కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాలి. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు డిఫెన్సివ్ ధోరణి కాదు, ఈవెన్ అఫెన్సివ్గా ఉండాలని. కరెక్ట్, అఫెన్సివ్గా కూడా ఉన్నాము అని అనుకోవచ్చు. శాస్త్రం ఉండాలి మనకి. ఎగ్జాక్ట్లీ. మనం శత్రువులు మనల్ని తట్టు కన్నెత్తి చూడడానికి వాళ్ళు భయపడాలి. అటువంటి క్షాత్రం మనకు లేకపోతే కనుక మనల్ని ఎప్పుడు కూడా పిరికి పందలుగానే వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఈరోజు చైనా మనల్ని గౌరవిస్తోంది, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారండి. ఎందుకంటే మనం వాళ్ళకి అంత ధీటుగా సమాధానం ఇచ్చాం కాబట్టి. దాని యొక్క అక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులకే మనం అందరం, అలాగే మనకు లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మనం గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చాం మనం. కానీ ఇది వీడియో వైరల్ అయితే కనుక మళ్ళీ చైనా ఏదో స్పందన చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి దాన్ని క్వాయిట్గా తీసేసాం. వాళ్ళకి ఇవ్వాల్సిన అవార్డులు అయితే ఇచ్చాం మనము, కానీ ప్రజలకు మాత్రం తెలుసు చైనాకు ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి మనకు ఉన్నది అని. కాబట్టి కొన్ని శక్తులు మనకు వ్యతిరేకంగా మన దేశంలోనే మాట్లాడినా కానీ కూడా మనం దాన్ని పట్టించుకోవక్కర్లేదు. మన సైన్యం మాత్రం చైనాని చాలా చాకచక్యంతో, చాలా స్థైర్యంతో వాళ్ళని ఎదుర్కొంటున్నది. వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలిపాలి. కరెక్ట్ సార్. వీర జవాన్లందరికీ కూడా పేరు పేరున సెల్యూట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.